అందరికీ శుభోదయం. ద్వాదశ రాసుల వారికి ఈరోజు తేదీ 5 డిసెంబర్ 2024 గురువారం రోజు ఎలా ఉందో తెలుసుకుందాం. మొదట మేషరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. వీరికి ఈరోజు మనఃసౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. శివ నామస్మరణ ఉత్తమం. వృషభరాశి వారు మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం. మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మాట్లాడేటప్పుడు ఓపికతో మాట్లాడండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. దుర్గాదేవి ధ్యాన శ్లోకం చదివితే శుభం జరుగుతుంది. కర్కాటక రాశి వారి కృషికి తగిన ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. పాత బకాయిలు వసూలు అవుతాయి. ఈశ్వర సందర్శనం శుభదాయకం. సింహరాశి వారికి కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్ధకాన్ని దరిచేరనీయవద్దు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శ్రీరామనామాన్ని జపిస్తే మంచిది. కన్యరాశి వారు కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనంతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ శుభప్రదం. తులరాశి వారు ఈరోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. శివ నామస్మరణ చేస్తే మేలు జరుగుతుంది. వృశ్చిక రాశి వారు శుభ కార్యాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి అనుకున్న పనులను పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు తీసుకోవడం ఉత్తమం. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి. ధనుస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలున్నాయి. వాద ప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మంచిది. గోసేవ చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయంతో మనశ్శాంతి తగ్గుతుంది. సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది. మకర రాశి వారు అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఇష్టదైవ స్తోత్రం చదివితే మంచిది. కుంభరాశి వారికి ధన వ్యయం జరిగే సూచనలున్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు. శని శ్లోకం చదవాలి. మీనరాశి వారికి ఈరోజు మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్యమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకుపోవడం ద్వారా లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ధన్యవాదములు.